మీ అందరికీ నేను ఒక చిన్న మాట చెప్పనా ఫ్రెండ్స్, మీరు ఎంత కష్టపడుతున్నారు అన్నది అప్పుడప్పుడు మీ పిల్లలకు తెలిసేలాగా చేయండి. ఎందుకు అంటే మీరు సరదా కోసం కన్నారు, మా కోసం కన్నారా, మీ ఆనందం కోసం మమ్మల్ని కన్నారు అని పిల్లలు అనే రోజులలో మనం ఉన్నాం. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క పని వాళ్ళకు తెలిసేలాగా అప్పుడప్పుడు వాళ్ళకు తెలిసేలాగా చేయండి. అప్పుడే మీ విలువ అంటే ఏంటో అర్థమవుతుంది, కష్టం విలువ అంటే ఏంటో అర్థమవుతుంది. మనం చేసే ఒక్కొక్క పని, మనం చేసే పనికి వెనకాల ఉన్న ఆ కష్టం ఏంటి అన్నది కూడా వాళ్ళకు తెలిసేలా చేయాలి. అప్పుడే వాళ్ళకు కష్టమ విలువ అన్నది వాళ్ళకు తెలిసి వస్తుంది. మీరు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది కూడా వాళ్ళకు తెలిసి వస్తుంది. భవిష్యత్తులో మేము కూడా ఎలా ఉండాలి అని మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి. మంచి చెడులు అన్నీ మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క పని, మీరు చేసే మంచి చెడులు అన్నీ మీ పిల్లలకు అప్పుడప్పుడు తెలిసేలాగా చేస్తేనే భవిష్యత్తులో వాళ్ళు బాగుంటారు. మనం పడే కష్టాలు వాళ్ళు పడకూడదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ అందరికీ నేను చెప్పట్లే, అలా ఉండే పేరెంట్స్కు చెప్తున్నాను. కొంతమంది పిల్లల విషయంలో ఎట్లుంటారు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు అంటే అంత జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకులాగానే మీరందరూ కూడా ఉండాలి అని మీరు చేసే పనులు, మీరు చేసే కష్టాలు, మీ విలువ అంటే ఏంటో, కష్టాల విలువ అంటే ఏంటో పిల్లలకు తెలియాలి. పిల్లలకు తెలిస్తేనే భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మంచి చెడులు వాళ్ళకు తెలిస్తేనే జీవితాలు ఎలా ఉండాలి, డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా ఉంటే మన జీవితం బాగుంటుంది అన్నది, దాని విలువ అన్నది వాళ్ళకు తెలిసి వస్తుంది. కాబట్టే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ సమాజం ఎట్లా ఉన్నది అంటే, ఈ సమాజాల బతకాలి అంటే అన్నీ తెలిసి ఉండాలి. తెలివితేటలు తెలిసి ఉండాలి, కష్టాలు తెలిసి ఉండాలి, సుఖ సంతోషాలు తెలిసి ఉండాలి, డబ్బు విలువ తెలిసి ఉండాలి, అనుబంధాలు, ప్రేమ విలువ తెలిసి ఉండాలి, ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలన్నది కూడా తెలిసి ఉండాలి, అమ్మ నాన్న విలువ అంటే ఏంటో తెలిసి ఉండాలి, తోడపుట్టిన వాళ్ళ విలువ అంటే ఏంటో తెలిసి ఉండాలి. తెలివితేటలు అన్నిటికి మించి చదువు, తెలివితేటలు ఉంటేనే మనం ఈ సమాజంలో బతకగలుగుతాము. మన పిల్లలకు మనం ఇప్పటి నుంచి అన్నీ నేర్పిస్తేనే మనం పడే కష్టాల విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది. కాబట్టి అప్పుడే వాళ్ళు ఈ సమాజంలో మనం ఎలా ఉంటే బతకగలుగుతాము అన్నది కూడా వాళ్ళకు తెలిసి వస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే చదువుతో పాటు కుటుంబాల బాధ్యతలు కూడా వాళ్ళకు మనం చూపించాలి. వాళ్ళకు తెలిసేలాగానే మనం ఉంటేనే వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు. అప్పుడే బంధాలు, అనుబంధాలు, ఫ్యామిలీ అన్న కుటుంబ విలువ అన్నది వాళ్ళకు తెలిసి వస్తుంది. ఇప్పటి నుంచే మనం వాళ్ళను వేరు పెట్టి మనం వేరు ఉంటే మనం వేరుండి వాళ్ళని వేరు పడుకోబెట్టి మన అమ్మ నాన్నని వేరే ఉంచితే మనని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి రేపు రోజుల మిమ్మల్ని కూడా వాళ్ళు వేరు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్తున్నాను, మన అందరూ నైట్ పడుకుంటప్పుడు పిల్లలతో కలిసి పడుకోవాలి. వాళ్ళకు వేరే రూమ్లో పడుకోబెట్టి మిమ్మల్ని వేరే రూమ్లో పడుకోబెడితే వాళ్ళు ఇదే నేర్చుకుంటారు. కాబట్టి రేపటి రోజుల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల విషయాలు అదే చేస్తారు. వాళ్ళ పిల్లలు వేరే పడుకోబెడతారు, వాళ్ళు వేరే పడుకోబెడతారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండేది ఫ్రెండ్స్? చిన్నప్పుడు బాల్యం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా ఉంటుంది అంటే, చిన్నప్పుడు మన అమ్మ నాన్న, మన అక్క చెల్లెలు, మన అన్న తమ్ములు అందరూ ఒక కాడ కూర్చొని అన్నం తిరుకుంటా, టీవీ చూసుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, ఒకే కాడ పడుకుంటే వాళ్ళం, ఒకే కాడ కూర్చొని అన్నాలు తినేటోళ్ళం. ఏ పనులు చేసుకోవాలన్నా ఇంట్లో పనులు అందరం కలిసి చెరొక పని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో అట్లా లేదు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అయిపోయింది, ఎవరి బతుకులు వాళ్ళవి అయిపోయినాయి. కాబట్టి మనం ఇప్పటి నుంచి మన పిల్లలకు మనం అవన్నీ నేర్పుతేనే రేపటి రోజుల వాళ్ళు మనని దూరం పెట్టకుండా, వాళ్ళ పిల్లల్ని దూరం చేసుకోకుండా వాళ్ళు ఉంటారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు. ఇప్పుడు ఈ సిటీ లైఫ్లలో ఇప్పుడున్న ఈ సమాజానికి ఎవరు బతుకులు వాళ్ళైపోయినాయి, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళకి అయిపోయినాయి. అన్న తమ్ముళ్ళు వేరుగాటం, అక్క చెల్లెలు వేరుగాటం, అత్త కోడలు వేరుగాటం, ఇలా అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇలా లేదు కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేది కదా. నేను మీ పిల్లలకు ఇదే మీరు నేర్చుకున్నది
కాకుండా మీ పిల్లలకు మీరు నేర్పించవలసింది అందరం కలిసి మలిసి ఉండాలని. వాళ్ళకు మీరు ప్రత్యేకంగా నేర్పవసరం లేదు. మీరు ఎట్లా ఉండేదాన్ని బట్టే రేపటి రోజులలో వాళ్ళు ఉంటారు అట్లా. ఇది నిజమంటారా కాదంటారా ఫ్రెండ్స్? నిజం అనుకుంటే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కుటుంబం విలువ, కష్టాల విలువ, డబ్బు విలువ, ఆస్తి విలువ ఇవన్నీ మీరు వాళ్ళకు నేర్పియాలి. మీరు వాళ్ళకు కనపడేలాగా చేయాలి. అప్పుడప్పుడు వాళ్ళకు మీరు గుర్తు చేస్తేనే రేపటి రోజులలో వాళ్ళు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి రేపు పెళ్ళిళ్ళైనా వాళ్ళు పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు అలాగే కలిసిమెలిసి ఉంటారు. మీరు కూడా మీ అమ్మ నాన్నని అనాథాశ్రమాలు వదిలేసి వేరు పెడితే రేపటి రోజుల్లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే వేరు పెడతారు. ఏదైనా మీ కానించే వస్తుంది కాబట్టి మీరు మంచిగా మీ అమ్మ నాన్నని చూసుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని అట్లనే చూసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయం ఎలా కనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం మీ అందరికడైతే సారీ అయితే అడుగుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.